ఆ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ లాగా ఫీల్ అయ్యి గడ్డం ట్రిమ్ చేసుకున్నాడు. చివరికి చూడండి ఎలా ఉన్నాడు. జేబులో నుంచి ఫోన్ తీయంగానే మొహానికి ఏదో ఒకటి అడ్డం పెట్టేసుకుంటున్నాడు. అయితే కాదులే అని ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అయితే రికార్డ్ చేశాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సార్లు రణబాలి ట్రైలర్ చూడంగానే పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు వీడు. ఇంకా ఎక్కువసేపు ఆడి మొహం చూడలేక జూడియోకి అయితే వెళ్ళిపోయాము. ఇందకీ జూడియోకి ఎందుకు వచ్చామంటే చెప్పులు కొనడానికి కాదు, చూడడానికి. కొనాలంటే ముందే మనకు నచ్చాలి కదా. ఏ జూడియో స్టోర్లు చూసినా కూడా మెన్స్ వేర్ కన్నా లేడీస్ వేర్ ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే చెప్పులు నాకు కాదు, ఈ వీడియోలో కనబడుతున్నాడు వేస్ట్ క్యాండిడేట్ వాడి కోసం ఇప్పటికీ 5-6 పేర్స్ చూపించాడు. ఏ ఒక్క పేరు అయినా బాగుందా అంటే అన్ని చప్రియే చూపిస్తున్నాడు. టేస్ట్ కి వీడి సెలక్షన్ కి నీకు దండంరా దోత అని అనుకొని ఒక టీ షర్ట్ తీసుకొని ట్రయల్ రూమ్ లోకి అయితే జంప్. టీ షర్ట్ నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి. 2-3 ఫోటోలు దిగి సైజ్ సరిపోలేదని లైట్ గా బయటకు వచ్చేసరికి చూడండి ఎన్ని పేర్స్ ట్రై చేశాడు. జూడియోలో ఉన్న స్టాఫ్ వీడిని ఏ రేంజ్ లో బుద్ధులు తిడతారంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అక్కడి నుంచి మెల్లగా కిందకి వచ్చేసి పర్ఫ్యూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అసలుకే సమ్మర్ మనది మనం పీల్చుకోవడానికి హెవీ, అలాంటిది పక్కన పీల్చుకుంటారు చెప్పండి. అందుకే లోక కళ్యాణార్థం పర్ఫ్యూమ్ కొట్టాను. ఇంతే వెళ్ళొస్తా బాయ్, లేకి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.